ఇన్స్టాగ్రామ్స్ లో ఆ రీల్స్ ఏదైతే కామెడీ ఉన్నాయో అవన్నీ కలగలిపి తీసేసినట్టుగా ఉంటది. కొన్ని ట్విస్టులు అయితే మరీ దారుణం అనమాట. మైండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ట్విస్టులు ఏంటనేది ముందే అర్థం చేసుకునేయచ్చు, అంత ఘోరంగా ఉన్నాయి. మ్యాడ్ స్క్వేర్ రీసెంట్ గానే మూవీని అయితే చూడటం జరిగింది థియేటర్స్ లో. మార్చ్ 28th గ్రాండ్ గా రిలీజ్ అయింది వరల్డ్ వైడ్ గా. మ్యాడ్ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గానే అంటే నిన్నటి రోజునే మ్యాడ్ స్క్వేర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక ఈ వీడియోలో ఈ మ్యాడ్ 2 మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ శంకర్. ఇక మెయిన్ రోల్ లో వచ్చేసి నార్నే నితిన్, సంగీత్ శోభన్, మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్, రామ్ నితిన్ మంచి యూత్ స్టార్స్ మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ వీడియోలో ఈ మ్యాడ్ 2 మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు గాయస్. మీ సపోర్ట్ మనకి ఎంతో అవసరం. ఎందుకంటే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్నా మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ మ్యాడ్ 2 మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, అరిగిపోయిన క్యాసెట్ ని తిప్పి తిప్పి పిప్పి చేసి మనకు బలవంతంగా రుద్దినట్టుగా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియోస్ అన్నిటిని, కామెడీ వీడియోస్ ని కలగలిపి ఒక సంగటి ముద్దలాగా చేసి మన ముందు వడ్డించినట్టుగా ఉంది. ఎంతసేపు అయినా క్రింజ్ కామెడీకి తలపోటు వచ్చింది. దానికి తోడు ఈ బీమ్స్, మ్యాజిక్, ఏదైనా మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తానుకుంటే అది కూడా జరగలేదు. చాలా ఇరిటేట్ చేసింది మ్యూజిక్ కూడా. బేసిక్ గా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మ్యాడ్ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి కాలేజ్ డేస్ తో యూత్ ని యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తే, ఇక ఈ మ్యాడ్ 2 మూవీ వచ్చేసి లడ్డు పెళ్లి తతంగం ఆ తర్వాత ఏమైంది అనే విషయాన్ని ప్రతిబింబించే విధంగా తీశారన్నమాట. కాలేజ్ అంతా అయిపోయాక వీళ్ళు ఎలా మళ్ళీ కలిశారు అనేది చూపించారు. లడ్డు పెళ్లికి మళ్ళా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చోటకి చేరడం జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, రీజన్స్ వల్ల లడ్డు పెళ్లి అయితే ఆగిపోతుంది. అక్కడితో ఫస్ట్ హాఫ్ అయితే ముగుస్తుంది. దాని తర్వాత లడ్డు రిలాక్సేషన్ కోసం గోవాకి అయితే షిఫ్ట్ అవుతారు. స్టోరీ మొత్తం కూడా గోవాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ వీళ్ళ మ్యాడ్ బ్యాచ్ కి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఒక లాకెట్ వలన టాలీవుడ్ యాక్టర్ సునీల్ వీళ్ళ వెంటపడటం జరుగుతుంది. ఇంతకీ గోవాలో ఈ మ్యాడ్ బ్యాచ్ కి ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, సునీల్ ఎందుకు వెంటబడుతున్నాడు, ఆ సమస్య నుండి ఏ విధంగా వీళ్ళు తప్పించుకున్నారు అనేది సినిమా స్టోరీ, రిమైనింగ్ స్టోరీ అన్నమాట. మ్యాడ్ మూవీ ఎంత బాగా అలరించిందో దానికి డెడ్ ఆపోజిట్ అనమాట. అక్కడక్కడ నవ్వొచ్చే కామెడీ సీన్స్ బోల్డ్ అని ఉన్నా కూడా అవన్నీ సరిపోలేదని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్స్ లో ఆ రీల్స్ ఏదైతే కామెడీ ఉన్నాయో అవన్నీ కలగలిపి తీసేసినట్టుగా ఉంటది. కొన్ని ట్విస్టులు అయితే మరీ దారుణం అనమాట. మైండ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ట్విస్టులు ఏంటనేది ముందే అర్థం చేసుకునేయచ్చు, అంత ఘోరంగా ఉన్నాయి. టీజర్ లో ఒక సోంపొప్పడి సీన్ పెట్టేసి అందరినీ ఏమార్చేశారు, పోయా మోసం అన్నట్టుగా. మూవీలో ఇట్లాంటి సోంపొప్పడి సీన్స్ 1-2 తప్పనిచ్చి ఇంకేం లేదండి. ఇక ఈ మూవీలో ప్లస్ల గురించి మాట్లాడుకుంటే గనక, ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చే కామెడీ అనమాట. ఆ పెళ్లి సందడి అనేది కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. మన టాలీవుడ్ సినిమానే కాకుండా ప్రతి సినిమాలో, అటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో ఏ ఇండస్ట్రీ ఎత్తుకున్నా ఏదైతే పెళ్లి టాపిక్ తో సినిమా వచ్చిందో ఆ పెళ్లి టాపిక్ వలన ఆ పెళ్లిలో జరిగే ఏదైతే ఫన్ జనరేట్ అవుతుందో అది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో కూడా ఈ మూవీలో లడ్డు పెళ్లిలో ఆ మ్యారేజ్ లో ఏదైతే జనరేట్ అయిన కామెడీ కొంతవరకు ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది అనమాట. కొన్ని కామెడీ సీన్స్, కామెడీ ట్రాక్స్ జనరేట్ చేసిన విధానం, ప్రొజెక్ట్ చేసిన విధానం బాగుంది. డైరెక్టర్ బాగా రాసుకున్నాడు అనిపించింది. ఆ తర్వాత లడ్డు పెళ్లి అనుకోకుండా ఆగిపోవడము, అక్కడి నుండి జనరేట్ అయిన ఫన్ కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటది. ఇక ప్రధానంగా మెయిన్ గా ఈ మూవీలో మైనస్ వచ్చేసి, మొదటగా చెప్పినట్టుగా అరిగిపోయిన క్యాసెట్ ని తిప్పి తిప్పి మనకు చూపించినట్టుగా అనిపిస్తుంది. దానికి తోడు ఆ క్రింజ్ కామెడీ అయితే మామూలుగా ఉండదు. 1-2 కడుపుబ్బ నవ్వినా కూడా ఆ తర్వాత బలవంతంగా నవ్వాలనిపిస్తుంది కొన్ని కామెడీ సీన్స్ చూస్తే గనక. దానికి తోడు ఇన్స్టాగ్రామ్ లో ఆ 15 సెకండ్స్ 20 సెకండ్స్ కామెడీ బిట్స్, రీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక మిక్సీలో వేసి రుబ్బి మనకు చూపించినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ గా హీరోలో ఆ మెయిన్ రోల్ నటించిన 5 మందిలో ఒకరికి జోబికి బొక్క పడుతుంది అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్కి ఆ విషయం తెలియకుండా జోబిలో చేయి పెడతాడు. ఇలాంటి బొచ్చుడు సీన్స్ చాలా టాలీవుడ్ మూవీస్ లో ప్రీవియస్ గా ఆల్రెడీ చూసేసాం. ఇలాంటి మాస్టర్ పీస్ కామెడీ సీన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. మరొక ప్రధాన మెయిన్ సమస్య వచ్చేసి మూవీలో
ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆ పెళ్లిలో జనరేట్ అయ్యే కామెడీ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో గోవాకి షిఫ్ట్ అయిన తర్వాత పూర్తిగా స్టోరీనే మారిపోతుంది. ఉన్నట్టుండి మ్యారేజ్ మూడ్ నుండి ఒక క్రైమ్ మూడ్ కి అయితే మారిపోతుంది. అక్కడ కనెక్ట్ అవ్వలేని పరిస్థితి, దానికి తోడు స్టోరీ చాలా స్లోగా వెళ్తూ ఉంటది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇరిటేట్ గా ఉంటది. కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండా అనిపిస్తాయి. ఇక బీమ్స్ మ్యూజిక్ ఏదో మ్యాజిక్ చేస్తానుకుంటే అది కాస్త ఇరిటేట్ అయ్యింది. కొన్ని చోట్ల అయితే హై లెవెల్ బీజిఎం తో అసలు సంబంధం లేకుండా నెత్తికి ఎక్కని బీజిఎం తో ఇరిటేట్ అవడం గ్యారంటీ. ఇక క్యారెక్టర్స్ పరంగా ఈ మూవీలో వచ్చేసి నారా నితిన్ కావచ్చు, మెయిన్ వచ్చి లడ్డు క్యారెక్టర్ గణేష్ చుట్టూ ఈ మూవీ తిరుగుతూ ఉంటది. మెయిన్ గా అతనే ఈ స్టోరీకి ప్రధాన కారణం అన్నమాట. అతని చుట్టూనే స్టోరీ జరుగుతుంటది. ఇక గణేష్ లడ్డు క్యారెక్టర్ నటించిన అతను వచ్చేసి చాలా బాగా చేశాడు. కొద్దిగా గొప్పలో సినిమా నిలబడిందంటే దానికి అతనే రీజన్ అని చెప్పొచ్చు. ఇక ఫ్రెండ్స్ గా కనిపించిన రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్, విష్ణు ఓవై ప్రతి ఒక్కరు కూడా ఉన్నంత మేరకు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక ఫ్రెండ్స్, ఒక అల్లరి చిల్లరి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారో అలాగే అనిపిస్తుంది అనమాట. విజువల్స్ పరంగా సినిమా చాలా బాగా రిచ్నెస్ అయితే కలిగిస్తాయి. చాలా బాగా ఖర్చు పెట్టారు కూడా. మురళీధర్ గౌడ్ మనందరికీ తెలిసిందే, ఫాదర్ క్యారెక్టర్ లో ఈ మధ్య చాలా సినిమాల్లోనైతే కనిపించి ఎంటర్టైన్ చేస్తున్నాడు మురళీధర్ గౌడ్. ఈ మూవీలో కూడా ఫాదర్ క్యారెక్టర్ లో లడ్డూకి ఫాదర్ గా చాలా బాగా యాక్ట్ చేశాడు. బాగా ఫన్ జనరేట్ అయింది. ఓవరాల్ గా ఈ మూవీ మ్యాడ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇదొక మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోగా ఇంకా తలపోటు అయితే తెప్పించడం గ్యారంటీ అనమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. మీరు కనుక ఈ మ్యాడ్ మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై